ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగా జరుగుతుందన్నారు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. అవసరానికి మించి గ్యాస్ బుకింగ్ చేయవద్దని, అలాగే సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దు అన్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు 11,000 సిలిండర్ల సరఫరా అవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో గ్యాస్ సిలిండర్ల స్టాక్ అందుబాటులో ఉన్నాయని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులకు విని కొంతమంది వినియోగదారులు ఎక్కువగా గ్యాస్ చేసుకోవడం గమనించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం గ్యాస్ కంపెనీతో సంబంధం చేసుకుంటూ ప్రస్తుత పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తుందని తెలిపారు. గృహ వినియోగదారులకు వంట గ్యాస్ నిరంతరంగా అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రతి ఐఓసీ కంపెనీ సేల్స్ ఐఓసీ స్పెషల్ ముగ్గురు సేల్స్ రివ్యూ చేశారు. ఆ రివ్యూ చేసిన ఆధారంగా మనం ఏదైతే మనకు ఎన్ని రీఫిల్స్ అనేవి మనం వస్తున్నాయో చూసుకుంటున్నాము. రెగ్యులర్గా రీఫిల్స్ చూసుకున్నట్టయితే మనకి మోర్ దెన్ రీఫిల్స్ అనేవి మనం అందుబాటులో ఉంచడం జరిగిందండి. మనకు ఏవైతే ఇప్పుడు జిల్లాకు అవసరమైన రీఫిల్స్ కంటే ఎక్కువగానే మనం ఉంచడం జరిగింది. ఏ విధంగా ప్యానిక్ లేదు, ఏ విధంగా ఇబ్బంది లేదని చెప్తున్నాము. ప్రస్తుతానికైతే ఏ విధంగా ఆటంకం లేకుండా జరుగుతుందండి. ఏదైనా కంప్లైంట్స్ వస్తే వెంటనే ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి మనకి కంట్రోల్ రూమ్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి ప్రతి కంప్లైంట్ కూడా నమోదు చేసి దాన్ని యాక్షన్ చేయమని చెప్పడం జరిగిందండి. ఈ రోజు మార్నింగ్ సార్ చెప్పిన ఆదేశాలు 4 కంప్లైంట్స్ వచ్చి వెంటనే ఇమీడియట్గా సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి మేము తెలియజేసాము. చేసి వెంటనే వాళ్ళు వచ్చేటట్టు చేసాము. ఇప్పుడు పత్రికా సహోదరులు కూడా ఒకరిద్దరు వారు రీఫిల్ 5 days అని చెప్పడం జరిగిందండి. వారు కూడా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాస్ కంపెనీకి ఇచ్చి వెంటనే దానికి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాము. ఏ విధంగా ఇబ్బంది లేదని చెప్పి జిల్లాలో అంతా ప్రస్తుతం పంపిణీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కూడా టోటల్గా 8,09,000 కనెక్షన్స్ అనేవి ఉన్నాయండి. అందులో వచ్చేసి హెచ్పిసిఎల్ అయితే 4,45,000, 1,61,000 ఐఓసిఎల్, బీపీసీఎల్ 1 lakh ఉన్నాయండి. ఇందులో ఏంటంటే హెచ్పిసిఎల్ డైలీ సేల్స్ వచ్చి 7,400, అప్రాక్సిమేట్లీ 2,10,000 అనేది పర్ మంత్ చేస్తున్నారు. 2,326 ఏమో ఐఓసిఎల్, అదే బీపీసీఎల్ వచ్చి 1,733 రీఫిల్స్ అనేది చేస్తున్నాం. టోటల్గా వచ్చి 11,000 చూసుకున్నట్టయితే 3,30,000 రీఫిల్స్ డెలివరీ అవుతాయంటే 40% ఆఫ్ రీఫిల్స్ ఆఫ్ ది ఎంటైర్ కనెక్షన్స్ 8,09,000 అనేది మనం సరఫరా ఇస్తున్నాం. మనకి ఏ విధమైన ఇబ్బంది లేదండి. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి 15,000 అబవ్ జిల్లాలో ఆల్రెడీ రీఫిల్స్ అందుబాటులో ఉంచారు. సేల్స్ సర్వీస్ కంపెనీ కూడా సేల్స్ సర్వీస్ అందుబాటులో ఉంచడం వల్ల ఏ విధమైన ఇబ్బంది లేదు. సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా చెప్తున్నారు. కంటిన్యూగా మానిటరింగ్ చేయడం వల్ల మనకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా రీఫిల్స్ అనేవి అందుబాటులో ఉందని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. So good evening Andi. Our aim today is to reassure the public about the LPG availability in Kakinada district, to prevent any kind of misinformation and provide accurate updates. As per the latest data, LPG stock in the state is adequate. All bottling plants are functioning normally. In Kakinada districts, there are total 45 LPG agencies which are working perfectly fine. LPG supply for domestic consumer in the district is continuously doing normally. Bottling plants at Visakhapatnam are fully operational and supplies are reaching the district without any interruption. Refill bookings have increased temporarily due to social media rumors. However, delivery are being made strictly on a first in, first out basis. Oil marketing companies like IOCL, HPCL and BPCL are prioritizing domestic LPG supply. Industrial and bulk supplies have been restricted to ensure household needs are met. The state government and the oil marketing companies are monitoring the LPG supplies twice daily. At the district level, we are closely supervising all 45 LPG distributors. I request consumers to book LPG cylinders only when required and avoid any panic booking so that the supply system runs smoothly for everyone. As Joint Collector, I am personally monitoring the situation through daily reviews with LPG distributors, coordination with oil companies, company officials and tracking all pending bookings. Our district control room with phone number 8886903611 has been activated today to monitor distributor-wise stock, resolve complaints quickly and provide updates. RDOs of both Kakinada and Peddapur division and Tehsildars of 21 mandals are visiting LPG agencies for field inspection and public awareness. LPG agencies have been instructed to display current stock,
pending bookings, and expected delivery timelines to ensure transparency. Monitoring social media rumors and issuing fact checks along with sharing updates and visuals on ongoing LPG deliveries. Our message to the people of Kakinada is clear. LPG supplies are normal and sufficient. Please do not believe in rumors on social media. If any issue arises, such as bottling stock falling below 2 days or delivery beyond 72 hours, we immediately will report to the state LPG control room. We are giving special attention to hostels, welfare institutions, hospitals, small hotels, eateries, and student accommodations which depend on commercial LPG. Thank you.